పల్నాడులో మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. గురజాలలో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సమయంలో కాసు మహేష్ రెడ్డి చేసిన సవాల్ ప్రకారం ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే ఎరపతినేని. దీనిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇద్దరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నామన్నారు. బ్రాహ్మణపల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీపై తాము సవాల్ చేస్తే ఎటువంటి వివరణ ఇవ్వలేదన్నారు. తాను గెలిస్తే ప్రజలందరికీ ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారని హామీ ఇచ్చారని కాసు గుర్తు చేశారు. ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. వాలంటీర్లను 10,000 రూపాయల వేతనంతో కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా. ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ విసురుకున్నాం. ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన ఒప్పుకున్నాడు. దానికి ఎస్ నేను రెడీగా ఉన్నాను, నేను ఓడిపోతే తీసుకుంటాను. కానీ ముందు మీ ఓడిపోయిన అభ్యర్థిని రాజకీయ సన్యాసం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి గురజాల మన ఓడిపోయిన అభ్యర్థికి. అదర్వైజ్ చెప్పలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? నిన్న కదే చెప్పా పిల్లల్లో కూడా. ఫస్ట్ నీతులు చెప్పే ముందు మీరు మాట్లాడిన మాటకి కట్టుబడి మీరు ఉన్నారో లేదో చెప్పండి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని అరాచకాలు ఏదో వంశీ దగ్గరికి వెళ్ళాడు, కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళు ఎదుగుతున్నారంట, దానికి తెలుగుదేశం వాళ్ళకి ఈర్ష్య అంట. ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు, మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళు మాట్లాడిన భాష, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మహిళల పట్ల మాట్లాడిన భాష ఎంత అమానుషంగా ఉందో అది. నిన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటారు, ఎలక్షన్ అప్పుడు నేను మహేష్ రెడ్డి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసురుకున్నాం, ఆ సవాళ్ళకి కట్టుబడి ఉండాలి మహేష్ రెడ్డి అని. వాస్తవమే, సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసురుకున్నాం. అది ఏం జరిగిందో మరోసారి మీకు ప్రజలకి తెలియజేస్తున్నాం. మీరు చెప్పింది ఏంటి? ఎలక్షన్లో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి విరమించుకోవాలి అని. అలాగే నేను మీకు విసిరిన ఛాలెంజ్ ఏంటి? ప్రతి సవాలు మెడికల్ కాలేజ్ నా హయాంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొదటి బడ్జెట్లో శాంక్షన్ చేయించాను అని క్లియర్గా ఆ రోజు చెప్పాను. దానికి మీరు కట్టుబడి ఉంటే ఆ రోజే విరమించుకుంటాను అని. మరి ఆ రోజు నుంచి చెప్పలేదు కనుక ఇంకా సవాల్ గురించి ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. ఇది ఆ రోజు జరిగిన సవాలు ప్రతి సవాలు. మీ సవాల్ మేము స్వీకరించినప్పుడు మా సవాలు కూడా మీరు స్వీకరిస్తే దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఎప్పుడు సవాలు ప్రతి సవాలు మీరే అన్నారు. సవాల్ ప్రతి సవాలు అంటే రెండు వైపులు ఉండాలి. మేము స్వీకరించి మాది మీరు స్వీకరించకపోతే ఇంకా సవాల్ ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? అయినా మాట అనేది ఎస్ ఇద్దరు ఇచ్చుకుంటే అదొక రకం. మీరు ముందు అసలు ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? గురజాల నియోజకవర్గంలో ఇంటికో సిలిండర్ ఇస్తారన్నారు. అంటే 60-70 వేల సిలిండర్లు అసలు ఇస్తారా ఇవ్వరా? ఎప్పుడు ఇస్తారు? దాని గురించి